జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మరోసారి లేఖ రాశారు హరిరామ జోగయ్య. జనసేన లేకుండా టీడీపీ గెలవడం అసాధ్యమని లేఖలో పేర్కొన్నారు. ఆయన 40 సీట్లు ఆశించిన జన సైనికులు 24 సీట్లే రావడంతో ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఎన్నికల్లోపే జనసేనను నిర్వీర్యం చేసి లోకేష్ను చంద్రబాబు సీఎం చేస్తారన్నారు హరిరామ జోగయ్య. వెన్నుపోటుకు అలవాటు పడ్డ చంద్రబాబు పవన్కు ప్రాధాన్యత ఇస్తారంటే ఎవరూ నమ్మరని చెప్పారు. మీకు ప్యాకేజీ ఇస్తారని వైసీపీ అంటే బాబు లోకేష్ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. జరుగుతున్న పరిణామాలు చూసైనా శత్రువులు ఎవరో మిత్రులెవరో తెలుసుకోవాలని సూచించారు. పవన్కు ఇష్టం ఉన్నా వెంట ఉండి ఆయన్ను కాపాడుకోవడం తన విధి అన్నారు హరిరామ జోగయ్య. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మరోసారి లేఖ రాశారు హరిరామ జోగయ్య. జనసేన లేకుండా టీడీపీ గెలవడం అసాధ్యమని లేఖలో పేర్కొన్నారు. ఆయన 40 సీట్లు ఆశించిన జన సైనికులు 24 సీట్లే రావడంతో ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఎన్నికల్లోపే జనసేనను నిర్వీర్యం చేసి లోకేష్ను చంద్రబాబు సీఎం చేస్తారన్నారు హరిరామ జోగయ్య. వెన్నుపోటుకు అలవాటు పడ్డ చంద్రబాబు పవన్కు ప్రాధాన్యత ఇస్తారంటే ఎవరూ నమ్మరని చెప్పారు. మీకు ప్యాకేజీ ఇస్తారని వైసీపీ అంటే బాబు లోకేష్ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. జరుగుతున్న పరిణామాలు చూసైనా శత్రువులు ఎవరో మిత్రులెవరో తెలుసుకోవాలని సూచించారు. పవన్కు ఇష్టం ఉన్నా వెంట ఉండి ఆయన్ను కాపాడుకోవడం తన విధి అన్నారు హరిరామ జోగయ్య. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్లో అందిస్తారు. మల్లికార్జున్. సంతోష్, తనకి ఎవరి సలహాలు సూచనలు అవసరం లేదు, తెగువ చూపించేటటువంటి యువత అలాగే వేరే మహిళలు తోడుంటే చాలు అంటూ పవన్ కళ్యాణ్ పరోక్షంగా హరిరామ జోగయ్యను విమర్శిస్తూ లేఖలు ఆయన ఒక ప్రసంగాన్ని కొనసాగించడం జరిగింది. 2 రోజుల క్రితం తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి సభలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దానిపైన హరిరామ జోగయ్య కూడా చాలా ఘాటుగా స్పందించారు. నేను ఇచ్చే సలహాలు మీకు నచ్చకపోతే మీ కర్మ అంటూ 2 రోజుల క్రితం ఒక లేఖను రాసినటువంటి హరిరామ జోగయ్య తన మనసు మార్చుకుని ఈరోజు పవన్ కళ్యాణ్కి ఒక ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. జన సైనికులందరూ కూడా పవన్ ముఖ్యమంత్రి అయితే చూడాలనేటటువంటి కోరికతో ఉన్నారు. అలాంటి నేపథ్యంలో 40 సీట్ల వరకు సాధించగలిగి ఉండి కూడా కేవలం 24 సీట్లకు పరిమితం అవడాన్ని తోటి జన సైనికులందరూ చాలా ఆగ్రహంగా ఉన్నారు. అలాంటి సమయంలో తాను చంద్రబాబుని ప్రశ్నిస్తున్నాను, దాంట్లో తప్పేముంది అంటూ ఒక లేఖని విడుదల చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన సపోర్టు లేకుండా టీడీపీ గెలవదంటూ తను లేఖలో పేర్కొన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు లోకేష్ని ముఖ్యమంత్రి చేయడానికి జనసేనను నిర్వీర్యం చేస్తూ పవన్ కళ్యాణ్ యొక్క ప్రతిష్ట తగ్గించే విధంగా ఉంటున్నారనేటటువంటి లేఖల్లో ఇందులో పేర్కొనడం జరిగింది. ఈ లేఖకు తాను సమాధానం ఎలా ఇస్తారు అనేటటువంటి విషయాన్ని చూడాల్సి ఉంది. ముఖ్యంగా వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పైన అనేకమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. దాదాపు 1000 కోట్ల వరకు కూడా పవన్ కళ్యాణ్ తీసుకుని ఒక ప్యాకేజీ స్టార్గా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనేటటువంటి ఒక విషయాన్ని ఎందుకు అటు టీడీపీ నుంచి చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఎందుకు దానిపైన స్పందించట్లేదు, ఆ విమర్శలను ఎందుకు అడ్డుకోవట్లేదు అనేటటువంటి ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సమయంలో ఇలాగ జనసేన మేలుకోరి పవన్ కళ్యాణ్ మేలుకోరి తను ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో తనని ఒక వైసీపీ కోవర్టుగా చూపించేటటువంటి ప్రయత్నాలు కొందరు చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. తను వైసీపీ కోవర్ట్ అయితే ఎందుకు ఏ రకంగా ప్రశ్నలు ఇస్తాననేటటువంటి లేఖను ఆయన జోగయ్య ప్రశ్నించడం జరిగింది. ఈ లేఖ పైన మళ్ళీ ఏ రకంగా జనసేన స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ మల్లికార్జున్.